హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు శనివారం కాబట్టి పటాలన్నీ శుభ్రం చేసేసుకుంటున్నా అండి. ఈ మధ్య నాకు ఒక నెల నుంచి హెల్త్ అయితే బాగోలేదు. అందుకని పూజా రూమ్ అంతా అసలుకి ఈ పూజా సామాగ్రి అంతా నల్లబడిపోయిందండి. నిత్య దీపారాధన అయితే మా వారు అయితే చేస్తున్నారు, కానీ ఇంకా అమ్మవారి ముఖాలము కొన్ని దీపాలు అయితే ఉంటాయి కదండి, కొన్ని అవైతే రోజు కదిలీలేం కాబట్టి ఆయనకి అందులో క్లీన్ చేయడం రాదు కాబట్టి ఆయన ఎక్కువగా చేయలేదండి. రోజు మాత్రం దీపారాధన అయితే చేసేవాడు. కానీ ఇంకా నెల రోజులు అయిపోతుందని చెప్పేసి అసలుకి ఎంత వెలితిగా అనిపిస్తుందో అండి. నాకు హెల్త్ బాగోలేక ఒక సైడు, అలాగే నేను పూజ చేసుకోలేకపోయానే అని బాధ కూడా ఒక సైడ్ ఉండేది. కానీ ఎందుకో అండి మనసంతా అలాగే ఏదో వెలితిలాగా అనిపించేది. కానీ ఈరోజు కెట్టకేలకు నేనైతే పూజ అయితే పూర్తి చేసేసుకున్నా అండి. శనివారం కాబట్టి అందులో ఇలా పటాలన్నీ శుభ్రం చేసేసుకున్నాను. అసలు అమ్మవారు చూడండి ఎంత కలగా అనిపించిందో. మనకి ఎప్పుడు ఇలా దీపారాధన చేసేసుకొని పూజా రూమ్ని ఇలా నిండుగా చూసుకొని అలవాటు అయిపోయిందండి. ఇంకా నిత్య దీపారాధన చేసేటప్పుడు కొన్ని దీపకుందులను శుభ్రం చేసేసుకొని చేస్తూ ఉంటాం. కానీ అమ్మవారి మొహాలు అయితే చాలా నల్లగా అయిపోయిందండి. అసలుకి అందులో వెండిది కాబట్టి కొద్దిగా నల్లగా ఎక్కువగా అయిపోయింది. అసలు నాకు కూడా చూడాలన్నా కూడా అసలు ఏం బాగోలేదండి మనసుకి. అందుకని ఎలాగో కింద కూర్చుందామని చెప్పేసి కింద కూర్చొని ఇంకా నాకు టైం ప్రాసెస్ ఎక్కువగానే పట్టిందండి. ఎందుకంటే క్లీనింగ్ చాలాసేపు పట్టింది. చాలా మురికి పట్టిపోయాయి కదా పూజా రూమ్ అంతా. అదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పటాలన్నీ శుభ్రం చేసేసుకొని ఇలా దీప నైవేద్యాలతో దేవునికి సమర్పించేసుకొని మనకున్న దాంట్లోనే పెట్టేసుకుంటామండి. ఆడంబరంగా అన్నీ చేసేసుకోవాలని అంటూ ఏమీ లేదు. మనకి దేవునికి ఏది సమర్పించినా ప్రేమతో చిన్న పుష్పమైన సమర్పించిన ఆయన చాలా ఇష్టంగా స్వీకరిస్తాడు. ఇంకా పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇట్లా బాబాను కూడా క్లీన్ చేసేసుకుంటున్నా అండి వాటర్తోన. అసలుకి అన్నీ చెప్పే కదండి, అసలు పూజ చేసుకోవడం లేదని చెప్పేసి ఒక 1 మంత్ నుంచి. కానీ కొద్దిగా అయితే దీపారాధన మా వారు ఏదో నాకు మనసు తృప్తి కలగడానికి అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా విగ్రహాలు అన్నీ అలాగే ఉండిపోయాయి. అంతే అండి, ఇంట్లో ఆడవాళ్ళు ఇలా ఏదో ఒక కారణంగా హెల్త్ బాగాలేకపోతే అన్ని పనులు ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతాయి. ఇంకా బాబాను కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకున్నా అండి. ఆ వాటర్ వచ్చేసి చెట్లకైతే పోసేస్తాను. ఇంక ఇలా బాబానైతే నీట్గా తుడిచేసుకున్నా. ఆల్రెడీ పూజ రూమ్లో ఒక సాయిబాబా విగ్రహం ఉంది. ఆ సాయిబాబా విగ్రహానికి గంధము కుంకుమ అలా పెట్టేసి విగ్రహం అంతా ఎర్రబడిపోయిందండి. నేను మొన్న దసరాకి షిరిడీకి వెళ్ళినప్పుడు ఇంకొక విగ్రహం అయితే తీసుకొచ్చుకున్నాను. అదే అండి ఇది ద్వారకామాయి సాయి విగ్రహము. ఇంకా నేను ఇక్కడ సాయిబాబాకి ఎటువంటి అసలుకి కుంకుమ బొట్లు కానీ గంధం బొట్లు కానీ ఏవి పెట్టట్లేదండి. ఆల్రెడీ పూజా రూమ్లో ఒక విగ్రహం ఉంది కదండి, ఆ విగ్రహానికి పెట్టేసి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా కూడా అసలుకి అలాగే ఉండిపోతుందండి. అందులో సాయంత్రం అయితే నేను సాయి సత్యరథం పూజ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళ కోసం అయితే టిఫిన్స్ అయితే రెడీ చేశానండి. ఇంకా మా ఫ్రెండ్ యశోదక్క కలిసి నేను ఇద్దరం కలిసి చేసేసుకున్నాము. ఆల్మోస్ట్ కొన్ని నేను చేసేసాను. అక్క మాత్రం నైవేద్యము వడ ఇలా నాకు చాలా హెల్ప్ చేసిందండి. ఈ వీడియో తరపున అక్కకైతే పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా. ఇంక ఇలా పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత సాయంత్రం 6ంటికి సాయి సత్యరథం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈరోజు పాపది పుట్టినరోజు అని చెప్పేసి ఇంకా నేను బాబా పూజ కూడా పెట్టేసుకున్నాను. ఇంట్లోనే చేసేసుకుంటే మంచిది కదా, నేనైతే గుడికి ఎటు వెళ్ళలేను, కొద్దిగా కూర్చోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి నేను ఇలాగే ఇంట్లోనే పూజ చేయించుకుంటున్నా అండి. సాయి సేవకులకు కూడా చెప్పాను, అమ్మ ఏమి కాదమ్మా, నీ మనస్ఫూర్తిగా ఎక్కడైనా చేసేసుకోవచ్చు, ఆ బాబా అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నా అమ్మ, ఇంకేమి కాదులే, నేను ఇంటికి వచ్చే నీకోసము మీ కూతురి కోసమైనా నేను పూజ చేస్తా అని చెప్పేసి ఇంకా సాయి సేవకురాలు అయితే ఇంటికి వచ్చేసిందండి. మా ఫ్రెండ్స్ అలాగే
అందరూ వచ్చేసారు. చిన్నపిల్లలకి భోజనం కానీ ఇలా టిఫిన్స్ కానీ ఏదైనా ఇష్టంగా నైవేద్యం కానీ పెడితే చాలా మంచిదండి. ఆ బాబాకు ఇంకా సంతోషం అండి. చిన్నపిల్లలంటే ఇంకా నేను ఎక్కువ వరకు చిన్నపిల్లలే వచ్చేసారు. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది అయితే వచ్చేసారండి. పూజ అంతా పూర్తయిపోయింది. కానీ ఒకటైతే జరగలేదండి. ఇక్కడ వీడియో తీద్దామని నేను అన్నీ రెడీ చేసి పెడితే ఇంకా పూజ చేసామంటే సాయి సేవకురాలు అయితే అక్కగా అయితే వద్దమ్మా వీడియో తీయొద్దు, ఇంకా ఇలా గురువు గారికి కూడా ఇష్టం ఉండదు వీడియో తీయొద్దంటే, సరేలేమ్మా నీ ఇష్ట ప్రకారమే మేము తీయంలే అక్క అని చెప్పేసి నేను వీడియో కూడా ఆఫ్ చేసేసాను. అందుకే అండి పూజ పూర్తి చూపించలేకపోయాను, ఏమీ అనుకోద్దండి. పూజ అంతా సాయంత్రం పూర్తి అయిపోయింది. ఇంకా అందరు చూసారా చిన్నపిల్లలు ఎంత సందడిగా ఆడుకుంటున్నారో. ఇంకా అక్క అయితే అన్ని వడలు అన్నీ ప్రిపేర్ చేసేసిందండి. పూజకు కూడా సరిగ్గా రాలేకపోయింది, అన్నీ వంట రూమ్లోనే అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. చాలా అంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపించింది. ఇన్ని రోజుల తర్వాత పూజ చేసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్.